గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ మీరాల్ రాజు, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి నిరుద్యోగ మిత్రులకు శుభాభినందనలు తెలుపుకుంటూ, ప్రియమైన విద్యార్థులారా, మనము గతంలో కూడా సంఘమిత్ర అకాడమీ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్స్ కోచింగ్ సెంటర్ను సంఘమిత్ర అకాడమీని మన దిల్సుఖ్ నగర్లో ప్రారంభించడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలోని టీజీపీఎస్సీ తరపున త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు భర్తీ చేస్తూ తొందరలో మనకు నూతన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి నిరుద్యోగులందరికీ నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే, విద్యార్థులారా, మనము నోటిఫికేషన్ వచ్చేటప్పటి వరకు వెయిట్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చే నాటికే మనము చదివి కోచింగ్ తీసుకొని ఉండాలి. కాబట్టి దాని ఉద్దేశంతో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మన పేద గ్రామీణ నిరుద్యోగ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ఫీజుతో సంఘమిత్ర అకాడమీని దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో మనం ప్రారంభించడం జరిగింది. కాబట్టి విద్యార్థులారా, నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి. సో నాకు తెలిసి 22,000 సుమారు ఈ ఫిగర్తో నోటిఫికేషన్లు రెడీగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర అని వారే చెప్పడం జరిగింది. కానీ నాకు తెలిసి భవిష్యత్తులో సంక్రాంతి లోపు ఈ గ్రూప్స్కు సంబంధించి కూడా పూర్తిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోటీ పరీక్షలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు వదిలే అవకాశం ఉంది. కాబట్టి ఇది మన గ్రామీణ పేద నిరుద్యోగ విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగంగా మారాలనుకునే వారికి, ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని సంఘమిత్ర అకాడమీని ప్రారంభించడం జరిగింది. కాబట్టి విద్యార్థులారా, మరి ఒకటి చక్కటి ప్రణాళికతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం ఎలా, ఒక పేద విద్యార్థి పేదరికముతో ప్రభుత్వ ఉద్యోగానికి దూరం కాకుండా ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ఒక తల్లిదండ్రులు తన బిడ్డలను ఏ విధంగా నమ్మకంతో వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉంచుకుంటే నా బిడ్డ ఎదిగి ఎంత పెద్ద గొప్పవాడైతే తల్లిదండ్రులు అంత ఆనందిస్తారో, నేను కూడా ఈ సంఘమిత్ర అకాడమీని అదే ఉద్దేశంతో ప్రారంభించాను. మరి రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగులందరూ కూడా, లేదా చదువుతున్న విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కాబట్టి నేను ఒక తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఏ నమ్మకంతో, ఏ భరోసాతో నా దగ్గరికి పంపిస్తున్నారో వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చటమే నా లక్ష్యం.